సంగారెడ్డి పట్టణంలోని 7వ వార్డు కల్వకుంటలో శ్రీ దుర్గామాత విగ్రహ పునః ప్రతిష్టాపన కార్యక్రమం నేటి నుంచి 3 రోజుల పాటు జరగనున్నాయి. పట్టణ 7వ వార్డు మాజీ కౌన్సిలర్ విజయలక్ష్మి శేఖర్ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరిగాయి. శాంతి పాఠం, గురువందనం, గోవు పూజ, మహాగణపతి పూజ, అఖండ దీపారాధన, అగ్ని ప్రతిష్ఠ, గణపతి హోమం, జాలాదివాసం పూజా కార్యక్రమాలు జరిగాయి. రేపు ధాన్యాదివాసం, చండీ హోమం నిర్వహించనున్నారు. కావున భక్తులు విచ్చేసి అమ్మవారి కృపకు పాత్రుడు కాగలరని దుర్గామాత ఆలయ పూజారి తెలిపారు. నా యొక్క నమస్కారములు. ఈరోజు కల్వకుంట యందు దుర్గామాత విగ్రహ పునః ప్రతిష్టాపన కార్యక్రమం ఈరోజు అనగా 7/3/2025 రోజున ప్రారంభం అయ్యింది. రేపు 8వ తారీఖు శుక్రవారం రోజు శనివారం రోజు చండీ హోమము మరియు శయ్యాదివాసము, ధాన్యాదివాసము జరపబడును. ఎల్లుండి 9వ తారీఖు ఆదివారం రోజు 11:11 దుర్గామాత విగ్రహ ప్రతిష్టాపన పునః కార్యక్రమం జరపబడుతుంది. కావున భక్తులందరూ సంగారెడ్డి భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి దయా కృపా కార్యం ఆశీస్సులు పొందగలరని మా యొక్క మనవి. ఈరోజు అనగా ఫాల్గుణ శుద్ధ అష్టమి శుక్రవారం రోజు నాడు దుర్గామాత దేవాలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమము పూజాధికారులు మొదలైనవి. ముందుగా గోవు పూజ, శాంతి పాఠము, మంటప ప్రవేశము, తర్వాత గణపతి పూజ, పుణ్యావాచనము, సర్వతోభద్ర యోగిని, క్షేత్రపాలకుడు, వాస్తుమండల పూజాధికారులు జరిగినవి. అలాగే జలాదివాసం కూడా జరిగింది ఇవాళ. తర్వాత మళ్ళీ గణపతి హోమము, ఆవాహిత దేవతలు అంటే పెట్టిన పూజలు అంటే వాస్తుమండల హోమము, తిరిగి మరియు క్షేత్రపాలక హోమము, ఆదిత్యాది నవగ్రహ హోమము, ఈ హోమాలన్నీ కూడా జరిగినాయి. రేపు చండీ హోమం ఉంది, ప్రధాన హోమము, మళ్ళీ రేపు కూడా సర్వతోభద్ర హోమం ఉంటుంది. తర్వాత మిగతా శయ్యాదివాసము, ధాన్యాదివాసము అవన్నీ రేపు ఉంటాయి. ఎల్లుండి 11:11 అంటే 9వ తేదీ నాడు 11:11 యంత్ర ప్రతిష్ఠ, ఆ తర్వాత ధ్వజస్తంభ ప్రతిష్ఠ, పూర్ణాహుతి కార్యక్రమం జరపబడుతుంది. కనుక అందరూ కూడా భక్తజనులందరూ కూడా వచ్చేసేసి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని చెప్పేసి గ్రామస్తుల తరపున మరియు నేను కూడా ప్రత్యేకంగా తెలుపుతున్నాను.